మాతృదేవోభవ. నెమ్మది నేలపై బడియు నేత్రయుగమును విప్పినంత మా అమ్మయే. ఆర్ద్రభావమెదనంటగా వాతెర చేర్చి విల్వ మా అమ్మయే. తెలుగు పుస్తకము నాతురతన్ పుటద్రిప్ప అందు మా అమ్మయే. ఈ ప్రపంచమది అంతయు అమ్మయటంచు దోచడిన్. ఈ ప్రపంచమది అంతయు మా అమ్మయటంచు తోచడిన్. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షక మహాశయులందరికీ నవజీవన వేదం అనే కార్యక్రమంలో 152వ భాగానికి స్వాగతం పలుకుతున్నాం. భగవంతుడు అలా విశ్వరూపాన్ని ప్రదర్శిస్తూ ఉంటే అనేక దేవగణాలు, రాక్షసగణాలు, మానవగణాలు ఆయనలో ప్రవేశించడం రావడం విచిత్ర విన్యాసాలన్నీ చేయడం చూస్తున్నాడు. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః. ఈ శ్లోకం ద్వారా కూడా మనం అపూర్వమైనటువంటి ప్రత్యక్షమైనటువంటి విశ్వరూపాన్ని మనం చూద్దాం. ఏమంటున్నాడండి శ్లోకంలో అర్జునుడు? అమీహి త్వాం సురసంఘా విశంతి. త్వాం అమీ సురసంఘా విశంతి. దేవతల సమూహాలు కొన్ని లక్షల మంది అలా నీలో ప్రవేశిస్తున్నారయ్యా. కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి. కొంతమంది అందులోనే ఏమిటో వెర్రి భయంతో పిచ్చెత్తిపోయిన వాళ్ళయి దిక్కులు చూస్తూ దిక్కులేని వాళ్ళలాగా నిన్ను ప్రార్థిస్తున్నారయ్యా భయంతో. స్వస్తి ఇత్యుక్త్వా మహర్షి శుద్ధ సంఘాః. కొంతమంది మహర్షులు, సిద్ధులు, సాధ్యులు మొదలైన వారు కమండలాలు పట్టుకుని, యోగదండాలు పట్టుకుని స్వస్తి స్వస్తి అని నీకు స్వస్తి చెబుతున్నారయ్యా. స్తువంతి స్త్వాం స్తుతిభిః పుష్కలాభిః. పుష్కలమైనటువంటి స్తోత్రాలతో నిన్ను ఆనందింపజేస్తున్నారయ్యా. చూడండి, జీవితంలో ఇవాళ దినపత్రికలో కనపడే విభిన్నమైన దృశ్యాలని ఇందులో ఉన్నాయి. మీరు ఆలోచించండి. విశ్వరూపం ఎక్కడదో కృష్ణుడు అర్జునుడికి యుద్ధరంగంలో చూపించింది కాదు, రోజు మనం దినపత్రికల్లో టీవీలో చూస్తున్నది. ఒకే దినపత్రికలో భయంకరమైన రైలు ప్రమాదం, పసిపిల్లల మృతి, 14 మంది. ఆ పక్కనే ఎవరికో సన్మానం, ఏదో అపూర్వమైన విషయం. ఇవన్నీ మనం చూడాలా? ఇవన్నీ నడుస్తున్నటువంటి విశ్వరూపమే భగవంతుని యొక్క విశ్వరూపం. ఇది చూడకూడదు, అది వినకూడదు, ఇవన్నీ మనం పెట్టుకున్నవే. ఈ చూడకూడదు, వినకూడదు, తినకూడదు, అనకూడదు లాంటివి ఎప్పుడైతే వచ్చాయో, కూడనివి, తినదగినవి, వినదగినవి, అనదగినవి ఎప్పుడైతే వచ్చాయో, రాగద్వేషాలు అప్పుడే వచ్చాయి. ఎక్కువ తక్కువలు అప్పుడే ఏర్పడ్డాయి. పెద్ద చిన్న అప్పుడే వచ్చాయి. ఇక మొత్తం సమాజం చెడింది. దీన్ని అనేక రకాలుగా విభాగం చేసి మొత్తం చీలికలు చేసింది మనమే. ఇప్పుడు ఈ పీలికలన్నీ సూది దారం పెట్టి కుట్టుకోవాలనుకుంటున్నది మనమే. అమీహిత్వం సురసంఘా విశంతి. దేవతల సంఘాలు నీలోకి ప్రవేశించడం చూస్తున్నా. కేచిద్ భీతా ప్రాంజలయో గృణంతి. కొంతమంది అయంతో భయం, స్వామి మమ్మల్ని రక్షించు, బలిచక్రవర్తి వస్తున్నాడు, హిరణ్యకశ్యపుడు వస్తున్నాడు అని ప్రార్థిస్తున్నారట. ఇవన్నీ ఆయనలో ఉన్నాయి అంటే ఆయన రూపం. అంటే ఈ ప్రార్థిస్తున్నవాడు, భయపడుతున్నవాడు కూడా ఆయన రూపమా కాదా? ఆలోచించండి తార్కికంగా. ఈ ప్రవేశిస్తున్నవాడు కూడా ఆయన రూపమా కాదా? ఈ భయపడుతున్నవాడు ఆయన రూపమా కాదా? ఈ పొగుడుతున్నవాడు ఆయన రూపమా కాదా? ఈ తపస్సు చేస్తున్నవాడు ఆయన రూపమా కాదా? మరి ఇప్పుడు విశ్వమంతా ఆయనగా, ఆయన మోక్షం ఇచ్చుకుంటాం. మనం ఏంటి కంగారు పడేది? ఇక్కడ ఆయన పని ఇది. మన కర్మ మనం చేసుకోకపోతే అది మరి దేనికి మనం కట్టుబడి ఉన్నట్టు? పూర్తిగా వదిలేయడానికా, పట్టించుకోవడానికా? అన్ని భారం మన మీద వేసుకుందుకు మనం సిద్ధంగా లేవు. ఆత్మవిశ్వాసం లేదు. భారం మొత్తం ఆయన మీద వేయడానికి మనం సిద్ధంగా లేము. పరమాత్మ విశ్వాసం లేదు. ఆత్మవిశ్వాసం, పరమాత్మ విశ్వాసం ఈ రెండూ లేకుండా జీవితం నడుస్తుందా? జీవితంలో విజయం సాధించగలమా? విజయానికి 6 మెట్లు 7 మెట్లు ఉంటాయా? 2 మెట్లు. ఒకటి ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ రెండు లేనివాడికి కూడా 2 మెట్లు. ఒకటి అన్నవరం మెట్లు, 2 తిరుపతి మెట్లు. భిక్షాటం చేసుకోవడమే. ఉండవలసింది ఆత్మవిశ్వాసం, 2 పరమాత్మ విశ్వాసం. ఈ శ్లోకం బాగా అర్థం చేసుకుని చూడండి ఒక్కసారి. ఇది బాగా అర్థం కావాలంటే డాబా మీద పడుకోండి. మడత మంచాలు లేవుగా, ఆ దృష్టం ఎక్కడిది చాపేసుకోండి. వెన్నెల రాత్రి
శుభ్రంగా అలా వెన్నెలను చూస్తూ పడుకోండి. కాళ్ళు జాపేయండి, చేతులు జాపేయండి, కళ్ళు మూసుకోండి. అసలు ఈ సృష్టి ఏమిటి, ఈ భూమండలం ఏమిటి, ఇది ఎంత వేగంతో తిరుగుతోంది? దీంట్లో ఎక్కడి నుంచో కొన్ని వందల విమానాలు ఇలా పైకి ఎగురుతూ ఉండవు, కొన్ని వందల విమానాల కిందకి దిగుతూ ఉండవు, కొన్ని వందల రైళ్లు భూమి మీద పరిగెడుతూ ఉండవు, కొన్ని వందల రైళ్లు ఇటు పరిగెడుతూ ఉండవు, కొన్ని నదులు పైనుంచి కిందికి దూకుతూ ఉండవు, కొన్ని నదులు కింది నుంచి ఇంకా పాతాళంలోకి వెళ్ళిపోవడం, కొన్ని కొండలు ఇలా పెరుగుతూ ఉండవు, కొన్ని కొండలు కూలిపోతూ ఉండవు, కొన్ని అగ్నిపర్వతాలు బద్దలవుతూ ఉండవు, కొన్ని ప్రాంతాల్లో తుఫాన్లు వస్తూ ఉండవు, కొన్ని చోట్ల భయంకరమైన హత్యలు జరుగుతూ ఉండవు, కొన్ని చోట్ల పెళ్లిళ్ళు జరుగుతూ ఉండవు, కొన్ని చోట్ల విడాకులు జరుగుతూ ఉండవు, కొన్ని చోట్ల అన్నాలు వడ్డిస్తూ ఉండవు, కొన్ని చోట్ల ఆకులు ఎత్తేస్తూ ఉండవు. ఇవన్నీ ఓసారి గుర్తు చేసుకోండి, ఈ శ్లోకం అర్థమవుతుంది, విశ్వరూపం తెలుస్తుంది. అన్నీ ఒకే భూమండలం మీద జరగడం లేదండి ఈ పరిణామాలన్నీ. ఇందులో ఏదో కొన్ని తెలిస్తేనే మనం ఎంత కంగారు పడిపోతున్నామే. నిజంగా భగవంతుడు మనందరికీ దివ్య దృష్టి ఇచ్చి, ఒరే ఈ క్షణంలో ఈ 5 నిమిషాల్లో విశ్వంలో ఏం జరుగుతున్నాయో చూడరా అంటే అసలు అన్ని విశేషాలు చూడడానికి 5 నిమిషాల్లో మనకు కుదరనే కుదరదు. దీన్ని బేతవోలు రామబ్రహ్మ గారిని అద్భుతమైనటువంటి పండితులు, మా గురువు గారితో సమానం, ఆయన మంచి పద్యంలో చెప్పాడు. ఈ ఎందుకయ్యా ఊరికే ఈ రాగద్వేషాలని, హాయిగా తిని పడుకో రమ్మీ ప్రపాశాలకు అంటారు. దురహంకారము మాని చూడుమటు, డబ్బా మీద పడుకుని చదువుకోవాల్సిన పద్యం ఇది మా గురువు గారు రాశారు. దురహంకారము మాని చూడుమటు రోదోంతశతానేక భాసురముల్ సౌర కుటుంబముల్ మనది అచ్చోనెంత అద్దాన ఉర్వరదానెంతకు దానిపై మనుజుడు అల్పప్రాణి వీడెంత దుర్భర విద్వేషములేలరోరి శిశువ రమ్మీ ప్రపాశాలకున్ దుర్భర విద్వేషములేలరోరి శిశువ రమ్మీ ప్రపాశాలకున్. హాయిగా చలివేంద్రంలోకి రారా, ఇంత దాహం తీర్చుకుంది కానీ ఎందుకురా కొట్టుకుపోతున్నావు? దురహంకారము మాని చూడుమటు, ఏదో సాధించానంటున్నావే పెద్ద గొప్పగా, ఇంకా నాకు తగిన గుర్తింపు లభించలేదండి, ఇదో నేను వేరే దేశంలో పుట్టుంటేనా, మట్టు కొట్టుకుపోయేవాళ్ళు ఆ దేశంలో పుట్టుంటే కబుర్లు చెబుతున్నారు. కానీ ఈ దేశంలో పుట్టబట్టే ఎలా ఉన్నాం మనం, ఎప్పటికీ ఈ దేశంలోనే పుట్టాలి. మోక్షానైనా వదులుకుంటాం కానీ భారతదేశాన్ని వదులుతామండి? దురహంకారము మాని చూడమటు, ఒకసారి అహంకారాన్ని వదిలిపెట్టి చూడు. రోదోంతశతానేక భాసురముల్ సౌర కుటుంబముల్. ఓ పక్క ఇటీవల పరిశోధనలో బయటపడింది, మా రామబ్రహ్మం గారు ఎప్పుడో 20 ఏళ్ల క్రితం రాసిన పద్యం ఇది, కొత్త గోదావరి అనే కవితా సంపుటిలో. కానీ ఇటీవల పరిశోధనలో బయటపడింది ఏమిటంటే, భూమి కంటే 3-4 రెట్లు ఎక్కువగా ఉండేటువంటి ఇంకో భూమి లాంటి గ్రహం ఇంకో సౌర కుటుంబంలో ఉందిట. మరి ఎన్నున్నాయో, ఎన్ని భూములు, ఎంతమంది సూర్యులు, ఎంతమంది చంద్రులు, ఎంతమంది కుజులు, గురులు, అంగారకులు, ఎంతమంది? మంది ఒక్కడవేనా? రుదోంతశ్చతానేక భాస్వరములు. ఈ రోదశలో వందలుగా వేలుగా ఉన్నటువంటి సౌర కుటుంబాలు ఎన్నున్నాయి? సౌర కుటుంబములు మనది అచ్చోనెంత, అందులో మన సౌర కుటుంబం ఎంత, అద్దాన ఉర్వరదానెంతకు, దానిలో మళ్ళీ మన భూమి ఎంత, అందులో మళ్ళీ భారతదేశం ఎంత, అందులో మళ్ళీ ఇగో తెలుగునాడు 2 రాష్ట్రాలు అయింది మన దైవల్ల, మళ్ళీ ఆంధ్రప్రదేశ్, తెలుగునాడు, తెలంగాణ, మళ్ళీ ఇందులో మనం ఉండే రాజమండ్రి ఎంత, ఆ రాజమండ్రిలో మళ్ళీ మెరక వీధి, ఇసుక వీధి, ఇన్నీసిపేట ఎంత, ఇన్నీసిపేట, పిన్నీసిపేట, ఎన్ని ఉన్నాయి? ఇందులో మన డాబా ఎంత, మన మంచం ఎంత, మన చాప ఎంత, మన శరీరం ఎంత? ఇది ఒక్కసారి చాప మీద డాబా మీద పడుకున్నవాడు ఆలోచించుకుంటే ఈ ప్రపంచం అంతా ఓ గందరగోళం. ఇందులో మంచి జరుగుతూ ఉంటుంది, చెడు జరుగుతూ ఉంటుంది. దేవతల సంఘాలు పరమేశ్వరుల్లో ప్రవేశిస్తూ ఉంటారు, కొందరు దేవతలు భయపడుతూ ఉంటారు, రాక్షసులు కొంతమందిని భయపెడుతూ ఉంటారు, మళ్ళీ వాళ్లే భయపడుతూ ఉంటారు. మహర్షులు ఎంతో మందిని దేవతలను స్తోత్రం చేస్తూ ఉంటారు, మళ్ళీ తపస్సులు చేస్తూ ఉంటారు, మళ్ళీ వాళ్లే మేనకలతో సంసారాలు చేస్తూ ఉంటారు, వాళ్లే శకుంతలను వదిలేస్తూ ఉంటారు. అనేక రకాల చిత్రాలు, విచిత్రాలు, విన్యాసాలు, విలాసాలు జరుగుతూనే ఉంటాయి. ఇదంతా ఒక మహాలీల అని మనకు అర్థమైపోలేదా? వెంటనే ఆ లీలామానుష వేషధారి అయిన పరమేశ్వరుణ్ణి మనం స్తోత్రం చెయ్యమా? కరారవిందేన పదారవిందం ముఖారవిందే వినివేశయంతం వటస్య పత్రస్య పుటేశయానం బాలం ముకుందం మనసా స్మరామి. అమీహిత్వాం సురసంఘా విశంతి కేచిద్భీతా ప్రాంజలయో గృణంతి స్వస్తిత్యుక్త్వా మహర్షి సిద్ధ సంఘాః స్తువంతి త్వాం స్తుతిభిః పుష్కలాభిః.
ఇది బాగా అర్థం కావాలంటే ఈసారి దినపత్రిక చదివినప్పుడు ఒక్కసారి దగ్గర పెట్టుకుని చూడండి. అదిగో ఇక్కడ ఎవరికో ఘన సన్మానం జరుగుతోంది, ఇక్కడ ఎవరికో పాపం అవమానం జరిగింది, ఇదిగో ఇక్కడేదో ప్రమాదం జరిగింది, ఇక్కడేదో ప్రమోదం జరిగింది, ఇగో ఇక్కడ ఎవరికో వెంటనే ఒక పథకం సాధించారట, ఆ తల్లి పిల్లని అభినందిస్తోంది, ఇక్కడ ఇంకో తల్లి తన బిడ్డ పథకాలు సాధించినప్పటికీ ఇంట్లో మెతుకులు లేవమ్మా అని ఏడుస్తోంది, ఇక్కడ ఒక అబ్బాయి ఎవరో తల్లి నోట్లో స్వీట్ పెడుతున్నాడు, స్టేట్లో ర్యాంక్ సాధించారట, ఇగో ఇక్కడ ఇంకొకళ్ళు ఎవరో కానీ తల్లిని శ్మశానంలో వదిలేశారు బతుకుండగానే. ఇవన్నీ చూస్తే ఇది మొత్తం ఒక విన్యాసం, ఒక విలాసం, ఒక చిత్రం అని అర్థమైపోవట్లేదా? అప్పుడు మనకి ఏమిటో ఇలా జరుగుతున్నా ఏం చేయాలి, ప్రపంచంలో ఇలా ఎక్కువైపోయామ్మా కలియుగం, ఈ వ్యాఖ్యానాలు తప్పుతాయి కదా. కలియుగంలో కాదమ్మా కృతయుగంలో కూడా జరిగాయి, కాస్త తక్కువ వచ్చు. ఇంకొకటికి తక్కువ ఎక్కువ కూడా మనం చెప్పలేమని మనకు తెలియదు అసలు. అప్పుడు ప్రసార మాధ్యమాలు ఏమున్నాయి, ఇప్పుడు ఏం జరిగినా మొత్తం అందరి ప్రపంచం అందరూ తెలిసిపోతుంది. అందువల్ల ఎక్కువ జరుగుతున్నాయని అనిపిస్తున్నాయి మనకి, అంతకంటే ఏం లేదు, పూర్వం జరిగాయి ఇవన్నీ. ఇప్పుడు హిరణ్యకశిపుడు కంటే దుర్మార్గులు ఉన్నారా, ఇప్పుడు దుర్యోధనుడు కంటే ఉన్నారా, రావణాసురుడు కంటే ఉన్నారా? వాడు కాదేమిటి, వాడు చేయలేదా? అప్పుడు చేశారండి. అవేవో ఒక గ్రంథం రూపంలో ఉన్నాయి, ఆ గ్రంథం ఒక్కటే, ఇంకెక్కడ ఏం లేదు కాబట్టి మనకేదో అనిపిస్తుంది. ఇవాళ ప్రతి జీవితం ఒక గ్రంథం అయిపోయింది. అంచేత అన్నిటికీ కంగారు పడ్డం, ఆందోళన పడ్డం కాదు, మన పని ఏదో మనం చేయాలి. మనం చేయొద్దు, ఏది అవమానం అనుకుంటున్నామో అది మనం చేయొద్దు, మనకి రాకుండా కూడా జాగ్రత్త పడతాం. ఎవరు తల్లిని శ్మశానంలో వదిలేశారో బతుకుండగానే అలాంటి పనులు మనం చేయొద్దు. ఒకవేళ ఎవరన్నా వదిలేస్తే మనం తీసుకురాగలిగితే తీసుకొచ్చి మన తల్లిగా భావించేద్దాం. ఎవరు పథకాలు సాధించారో అటువంటిది మనం కూడా ప్రయత్నం చేసి మన తల్లిదండ్రులను ఆనందింపజేద్దాం. ఇది ఈ ఆలోచన అంతే. అంతేగా ఇవన్నీ నివారించడం కోసం అఖిల భారత సమస్య నివారణ సంఘం, ఇది పెద్ద శని సంఘం అవుతుంది. ఇది ఇందులో ఉన్న వాళ్ళు కొట్టేసుకుంటారు, వీళ్ళు మొత్తం మింగేస్తారు. ఇప్పుడు ఏ సమస్యని ఇది నివారించకపోగా కొత్త సమస్యలు సృష్టించింది. సరదాకి చెబుతారు అన్నమాట, ఆడపిల్ల పాపం వయసులో ఉండగా అనేక రకాల సమస్యలు అవి ఎదుర్కొని కొంచెం ఆందోళనలు, భయాలు, సమస్యలు, సరే కొన్ని ధైర్యాలు ఏవో మొత్తం మీద వాంఛలు ఏవో ఉండి పెళ్లి చేసుకున్నప్పుడు అనుకుంటుంది ప్రతి పెళ్లి కూతురు, అమ్మయ్య నాకు పెళ్లి అయింది కానీ మా ఆయన చూసుకుంటాడు, గొడవలేదు, మా సమస్యలన్నీ వదిలిపోయినట్టే, ఇక వాడు చూసుకున్నాడు. ఇప్పుడు సమస్యలన్నీ వదిలేయండి, ఇప్పుడు వాడు సమస్య అయ్యాడు. ఈ పెళ్లి మొగుడు పెద్ద సమస్య అయ్యాడు ఇప్పుడు జీవితానికి. ఇదివరకు ఏదో తల్లిదండ్రులతో ఉన్నప్పుడు కొంత స్వేచ్ఛ, కొంత పద్ధతి, కొంత తన ఇష్టానికి కొంత ప్రాధాన్యం, ఇప్పుడేమో ఏం చెప్పలేము. అందుకే అన్ని సమస్యలు తీరుస్తాడని చెప్పి పెళ్లి చేసుకుంటే ఆ మొగుడు పెద్ద సమస్య అయ్యట. అన్ని ప్రాబ్లమ్స్ సాల్వ్ చేస్తుందని కంప్యూటర్ తెచ్చాట, ఒక కంప్యూటర్ ఆగిపోయి అది పెద్ద సమస్య అయింది. అలాగే ఉంటుంది జీవితం. అంచేత వీటి కోసం తాపత్రయ పడద్దు. ఎందుకంటే మనం ఆ సంక్లిష్ట స్థితిలోనే ఉన్నాం, ఒడిదులు పెట్టలేము, పట్టుకోలేము. దాన్నే దూర్జుడు చెబుతున్నాడు చూడండి, స్వామి ఏం చెప్పమంటావు నా మనస్సు గురించి, పూర్తిగా జ్ఞానం అని చెప్పలేను, పూర్తిగా అజ్ఞానం అని చెప్పలేనయ్యా, నమ్మకం ఉన్నట్టు కాదు లేనట్టు కాదు. రోసీ రోయదు తారుణి రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నా మనం బకట నీకున్ ప్రీతిగా సత్క్రియల్ చేసి చేయదు దీని త్రుళ్ళడుపవే శ్రీకాళహస్తీశ్వర, దీని త్రుళ్ళుడుపవే శ్రీకాళహస్తీశ్వర. రోసీ రోయదు కామినీ జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ కోసీ పాసీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళుడుపవే శ్రీకాళహస్తీశ్వర. నిజంగా చాలామంది ఇలాగే ఉన్నాం. 99 మంది, ఈ 89లోనే పెట్టుకో. రోసీ రోయదు కామినీ జనుల తారుణ్య ఊరు సౌఖ్యంబులన్, అందంగా ఉండేటువంటి ఆడవాళ్ల మీద కాంక్ష 70 ఏళ్ల వాడికి కూడా పోవడం లేదు, ఇంకా లొట్టలు వేస్తూనే ఉన్నాడు. అంతవరకు తన భార్య పక్కన కూర్చున్నా సరే భార్యతో మాట్లాడనవాడు ఆ అమ్మాయి రాగానే మాటలు పెంచాడు. ఏమంటే ఊరికే చదువుకుంటుంది కదా నన్నే వివరాలు అడుగుతున్నా అంటాడు. మళ్ళీ ఇది వేరే ఆసక్తి. అదే మగపిల్లాడు ఉంటే అడగడం, తెలిసిపోతుంది మనకే, ముందు భార్యకి తెలిసిపోతుంది. ఒక చాలా బిజీగా ఉండే ఓ పెద్ద మనిషి ఉండే, నిజంగా బిజీ అనుకుందాం, భార్య ఎప్పుడైనా అడిగితే నాకు ఇవన్నీ పట్టించుకునే ఖాళీ లేదంటాడు, నాకు మాట్లాడకంటాడు.
తర్వాత ఎవరైనా తనకు ఇష్టమైన ఆడాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళతో గంటల తరబడి ఆ విషయాలు మాట్లాడతాడు. మండిపోదు భార్యకి, అక్కడ వచ్చి ఎలా వచ్చింది ఖాళీ. అలాగని ఈ విద్వాంసుడు ఎవరైనా కానివ్వండి, ఊరికే ఇతను అలా ఆ వ్యామోహంలో ఉన్నాడని చెప్పలేం. మళ్ళీ జ్ఞానం ఉన్నవాడే. అదే చెబుతున్నాడు, రోషీ రోయదు కామినీ జనుల తారుణ్య ఉరు సౌఖ్యంబుల. స్త్రీ వాంఛ అనేది విడిచిపెట్టామా లేదా అంటే ఎప్పటికీ అర్థం కాని విషయం. అది విడిచిపెట్టినట్టుగా పైకి చెబుతున్నాం, కానీ మన మనసు ఇంకా ఆశిస్తూనే ఉంది. అలాగని పూర్తిగా దాంట్లో ఏదో మునిగిందంటే లేదు, మళ్ళీ భయం బాధ చెత్త ఏముంది ఎందులో అనుకుంటూనే ఉంది, అటు ఇటు కాకుండా. పాసీపాయదు పుత్ర మిత్ర జన సంపద్ భ్రాంతి. పుత్రుల మీద, మిత్రుల మీద, జనం మీద, జనం అంటే పబ్లిసిటీ, ప్రచారం, సంపదల మీద భ్రాంతి. పోయిందా అంటే పోయింది, పోలేదంటే పోలేదు. పాసీపాయదు అంటే కొంతమంది జ్ఞానం పొందిన వాళ్ళు, రకరకాల గ్రంథాలు చదివిన వాళ్ళు, చెబుతున్న వాళ్ళు, మా బోటుగాళ్ళు, ఇంకా ఎవరైనా కూడా కొంతమంది ఇప్పుడు సినిమా నటులు ఎవరైనా మీరు తీసుకోండి, చాలా ఏమిటో ఏమీ ఆశించనట్టు అంతా త్యాగమూర్తులైనట్టే మాట్లాడతారు. వాళ్ళు నిజం అనుకుందామా అంటే మళ్ళీ ఒక చోటకు వచ్చేసరికి 10 మంది కూడా రాపడితే ఏం మాట్లాడదామండి, అక్కడ ఎందుకు పెట్టారు ఈ సభ అంటామేంటి. మరి ఆ జనం రావాలని ఆశిస్తున్నామంటే నీలో ఈ భ్రాంతి ఉన్నట్టా పోయినట్టా, ఏమో లేనట్టా మరి ఉన్నట్టా, నీ నడుము లేదంటున్నది ఈ జగము అంతే. అంటే ఉంది, లేదంటూనే ఉంటాం, కానీ ఉంది. డబ్బు ఆశిస్తున్నావా అంటే ఒక చోట ₹10 ఇచ్చినా 6 గంటలు మాట్లాడతాం. అలాగని ఆశించట్లేదా అంటే ఈ మాత్రం కూడా ఇవ్వకపోతే అలా అంటాం. ఇలాగే ఉంది మనస్సు, నిజంగా అంతే. అందరి మనస్థితిని బట్టి చెప్పాడు. మనం పూర్తిగా చిత్తశుద్ధిగా దైవభక్తికి అంకితమే ఉన్నామా అంటే దాని ద్వారా ఆశించే ప్రయోజనాలు కూడా కొన్ని ఉన్నాయి. అలాగని ప్రయోజనాల్లోనే పడిపోయామా అంటే ఏదో ఏకాంతంగా కూర్చున్నప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని పద్యాలు పాడుతుంటే బాగానే ఉంది, మరి ఆ చిత్తశుద్ధి ఉంది, లేకపోలే, కానీ పూర్తిగా లేదు. నీకు ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు నా మనం ఒకట. పోను ఓ శివరాత్రి ఉపవాసం, ఓ పత్రం పుష్పం ఫలంతోయం పూజ, లేకపోతే దైవ ఆరాధనా కార్యక్రమాలు ఏదైనా చేద్దామనిపిస్తే ఓసారి చేయాలనిపిస్తుంది, ఉధృతంగా చేసేస్తాం, ఇంకోసారి ఎందుకో మొత్తం మానేస్తాం. నాకు అక్కర్లేదు పోండి, నాకేం చేశాడో దేవుడు అంటాం. అంటే ఇవన్నీ మనం ఏదో చేయడం కోసం చేసినట్టేనా? నిజానికి ఆ రోజుల్లో అంత కష్టపడి దేవాలయంలోనో మరో చోట ఆ పనులన్నీ మనం చేసినప్పుడు అంత తీవ్రత ఏదైనా మనస్సులో ఉందా? లేకపోతే ఏదో చేసాం చేసాం, అనిపించలేదు మానేసాం. ఇది విచిత్రం కదా. దీని త్రుళ్ళుడుపవే శ్రీకాళహస్తీశ్వర. అంటే ఉందని చెప్పలేం, లేదని చెప్పలేం. అందుకే రావిపాటి త్రిపురాంతకుని ఒక పద్యం చెప్పుకోవడం పరమ చమత్కారంగా ఉంటుంది. ఇప్పుడు అమ్మవారితో అంటాడు ఆయన, లాచి పరంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడు తముడు. లాచి పరంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులన్ చూచిన చూడడు తముడు. చూచిన చూచును మధ్యముండు తా చూచిన చూడకుండి నన్ను చూచు కనిష్ఠుడు. వారిలోన నన్ చూచిన చూడనట్టి గుణి చూచిన చూపున చూడు అంబిక. మా లోకంలో ఈ స్త్రీ వ్యామోహంలో పడేవాళ్ళు అనుకున్న వాళ్ళు 3 రకాలు ఉంటారమ్మా. పరాంగనల్ వర విలాస మనోహర విభ్రమంబులను చూచిన చూడడు ఉత్తముడు. వీడు ప్రవరుడు లాంటివాడు. ప్రవరుడు లాంటి వాళ్ళు కొందరున్నారు, ఎప్పటికీ లేకపోలేదు. పరస్త్రీలు తమకేసి వేరే వాంఛతో చూస్తున్నా సరే చూచిన చూడడు ఉత్తముడు. అసలు అది పట్టించుకోడు. ప్రవరుడు అలాగే ఉన్నాడుగా. కానీ చరిత్రలో జరిగిన అన్యాయం చూడండి. మను చరిత్ర అనగానే వరూధునుకున్న ప్రాధాన్యం ప్రవరుడికి లేదు అసలు. అక్కడ పైగా చాలామంది సాహిత్య విమర్శకులు, నాకు ఆశ్చర్యం, ఇక్కడ పెద్దన్న గారు శృంగారాన్ని పండిస్తే బాగుండేది, రసాభాస అయిపోయింది. రసాభాస ఏమిటంటే జీవితంలో గొప్ప విషయాన్ని అక్కడ చెబితే కేవలం భార్య, పిల్లలు, ఆ సంసారం పట్ల తన నిబద్ధత, అంకిత భావంతో అగ్నిదేవుణ్ణి ప్రార్థించుకుని ఇంటికి వచ్చేస్తే ఆ ప్రవరుణ్ణి ప్రతి పుస్తకంలో పెట్టి మనం ఆదర్శంగా చూపించొద్దా? ఇవాళ అక్కడేదో వరూధులకు అన్యాయం జరిగినట్టుగా ప్రసంగాలు. అందుకే మరి వీరైనా పెద్దన్న గారైనా వదిలిపెట్టరు, మరి ప్రవరుడు కాబట్టి వదిలేశాడు. నేనే అన్నాను సరదాకి, ప్రవరుడు కారణనే వదిలివేశాను నీకును నాకు దక్కుచో వివరమెరుగకుండా అవివేకముగా నటు పోవనిత్తుమే. ఎక్కడో అమెరికాలో అవధానం చేస్తుంటే ప్రవరుడు అలా వరుధిని వదిలేశాడు కదా, ఆ విషయం మీద చెప్పండి అంటే, ప్రవరుడు కాననే వదిలివైచెను నీకును నాకు దక్కుచో వివరమెరుగకుండా అవివేకముగా నటు పవనిత్తుమే. పెద్దన గారికి దక్కినా మనకి దక్కినా వదిలిపెడతామా? కనీసం ఫోటో తీసుకుంటాం, ఓ ఫోన్ నెంబర్, సెల్ ఫోన్ నెంబర్ తీసుకుంటాం.
ఇక అక్కడి నుంచి సంగతి చూసుకో. అంత గొప్ప ప్రవరుడు నేను చూసినా చూడలేదు. చివరికి ప్రాంచద్భూషణ బాహుమూల రుచులు పొంగారపై అంచులు మ్రోవగ కౌగలించి అధరం వాసింప హా శ్రీహరీయం బ్రాహ్మణుడోరమోమిడి తదీయం సద్వయం వంటి పొమ్మంచుంద్రోచే కలంచునే సతులమాయల్ ధీర చిత్తంబులన్. వరూజని ప్రవరుణ్ణి బలవంతం చేస్తే దాన్ని బలవంతం చేయడమని మానభంగమని ఎవ్వరూ ఏమీ అనకుండా వరూజునికి దండలేశారు, ఆవిడ నాయకిని చేశారు. అదే మరి రావణాసురుడు రావణాసురుడు సీత వ్యవహారంలో వస్తే రావణాసురుడు దుర్మార్గుని చేశారు. రావణాసురుడు దుర్మార్గుడు అయితే వరూధిని దుర్మార్గురాలే. ప్రేమిస్తూ ఒప్పుకోవాలని ఏమైనా ఉందేమిటి లెక్క? మన కవుల్లో చాలామంది ఆడవాళ్ళ పక్షపోతారండి. వాళ్ళు తప్పు చేసినా సమర్థిస్తారు. కవి అంటేనే స్త్రీ, కవి పురుషుడు కాదు, కవి స్త్రీ. అందుకని ఈ బుద్ధి ఎక్కడ పోతుంది? అందుకని ప్రవరుల్లా ఉండేవాళ్ళు కొంతమంది ఉన్నారు, ఎప్పటికీ ఉండొచ్చు, దానికే ఉంది. రెండో వాళ్ళు ఉంటారు మధ్య రకం, మనలో చాలామంది ఇలాగే ఉంటాం. చూచిన చూచును మధ్యముండు, వారు చూసినప్పుడు మనం చూడడం ఏంటండి, అంత అలా ఊరుకుంటాం ఏంటండి? చేతకాని వాళ్ళు ఈ చేతనీతనాన్ని ఎక్కడే నిరూపించుకోవాలేంటి? ఇప్పుడు అఖిల భారత సామర్థ్య పోటీ ఏమైనా పెట్టారంటే ఇక్కడ ఆకర్షణ పోటీ ఇలా అంటాడు. ఇది మధ్య రకం అనమాట. కానీ వీళ్ళు కూడా ఏంటంటే వాడు చూడకపోతే వీడు చూడడం. కనీసం మంచివాడే కదా, మానభంగం చేసే రకం కాదు. ఇక మూడో వాడు ఉన్నాడే, వాడు దుర్మార్గుడు. చూచిన చూడకుండినను చూచు కనిష్ఠుడు. బస్టాండ్లో వెళ్ళేసే రకాలు వీళ్ళు. వాళ్ళు వీళ్ళకేసి చూడకపోయినా సరే వీళ్ళే పనికెట్టుకున్న టైం ఎంత అయిందని మొదలుపెట్టేవారు. ఇదివరకు అమ్మాయి, ఇప్పుడు అమ్మాయిలకి వాచీలు ఉండడం లేదు, అందుకని అడగడం మానేశారు. అనవసరంగా కల్పించుకుని మాట్లాడి వెంటబడి వేధించి ఏదో ఈవు టీజింగ్ అనేదో అంటారు, అలా మొదలుపెట్టారు. ఇది కనిష్ఠుడు పని, నీచమైన పని. మనం ఎటున్నామో మనం తెలుసుకోవాలి. పురుషులైనా స్త్రీలైనా సరే పురుషుల వ్యామోహాల్లో పడుతున్నారు. అందులోనూ 3 రకాలు ఉంటారు. తెలుసుకోవాల్సింది ఎవరికి వారు, ఇంక వివరాలు చెప్పక్కల్లా. ఇదే చెప్పింది. రోషీరోయదు కామిని జనుల తారుణ్యోరు సౌఖ్యంబులన్ పాశీపాయదు పుత్రమిత్ర జన సంపద్భ్రాంతి వాంఛాలతల్ కోసీ కోయదు నా మనంబకట నీకున్ ప్రీతిగా సత్క్రియలు చేసి చేయదు దీని త్రుళ్ళుడుపవే శ్రీకాళహస్తీశ్వర. నీకు సత్క్రియలు చేద్దామన్నా ఓ పక్క చేద్దాం ఉంటుంది, ఓ పక్క చేయొద్దు ఉంటుంది. ఓ రోజు చేయనిస్తుంది, ఓ రోజు చేయనివ్వదు. ఓ రోజు ఆస్తికత్వం ఉంటుంది, ఓ రోజు నాస్తికత్వం ఉంటుంది. ఓ రోజు ఏమో దేవుడి మీద ఏదో పెద్ద నమ్మకం ఉంటుంది, ఓ రోజు ఆ దేవుళ్ళు ఇవన్నీ కల్పించారంతే. ఏమిటయ్యా ఈ మనస్సు? నిజంగా మనం త్రిశంకు స్వర్గంలో లేవా అండి? చాలామంది అలాగే ఉన్నాం. ఈ సందేహాల నుంచి బయటపడాలంటే త్రిశంకు స్వర్గం తెలుసుకోవాలి. అదొక చక్కని జాతి. త్రిశంకు స్వర్గం. ఆయన త్రిశంకు స్వర్గంలో ఉన్నాడండి అంటే ఏదో ఒక ఉద్యోగం మానేశాడు, ఇంకో ఉద్యోగంలో చేరాలా వద్దా తెలుసుకుంటున్నాడు. అటు ఇటు కాకుండా ఉన్నాడు. ఆ సంస్థ వాళ్ళు ఎవరో వచ్చారు, ఈయన వెళ్ళాడు, అడిగాడు, చేరదాం అనుకుంటున్నాడు, చేరలేదు ఇంకా. లేకపోతే కొంతమందికి మన ఉపాధ్యాయ రంగంలో ఉంటారు పాపం, ఇలాగ రాత పరీక్షలు అయిపోతాయి, మౌఖిక పరీక్షలు ఇంటర్వ్యూలు కూడా అయిపోతాయి. అదేమిటంటే విచిత్రం, ఉద్యోగం వచ్చినట్టు పత్రం కూడా పంపిస్తారు. ఏ ఊరు వెళ్ళాలో చెప్పరు. ఏదో ఊరు వెళ్ళి అక్కడ ఉపాధ్యాయుడిగా చేరితే కానీ జీతం రాదు. మరి ఇవన్నీ చేయడం అంటే ఎందుకంటే మేము ఉద్యోగం ఇచ్చామని చెప్పుకోవడానికి. ఎందుకు ఏ ఊరు పంపరు అంటే పంపితే వెంటనే జీతం ఇవ్వాలి ఎగ్గొట్టడానికి. ఇది త్రిశంకు స్వర్గం. రాజకీయాల్లో కూడా వాడుతున్నారు ఈ మధ్య త్రిశంకు సభ అంటే ఏదో 200 మంది ఉన్నారనుకోండి శాసనసభలో, అందులో ఎవరికో 100 రావాలి, 100 రావినికి 80 వస్తాయి, ఇంకోరెవరికో 40 వస్తాయి, 120, ఇంకోరెవరికో 60 వస్తాయి, వారికి తక్కువే, ఇంకోరెవరికో 20 వస్తాయి. అలాగా ఏదో ఒకటి కలిస్తే కానీ అవదు. అందుకే త్రిశంకు సభ. పూర్తిగా ప్రభుత్వం ఏర్పడినట్టుగా అది ఏర్పడలేదనే చెప్పలేము. త్రిశంకు మహారాజు హరిశ్చంద్రుని యొక్క తండ్రిగా పేర్కొంటారు. ఎందుకంటే త్రిశంకు రూపాలను ఇల్లు సొచ్చి భాస్వంత కుల ప్రతిష్టకొక వన్య ఘటించిన గెస్తురాండ్రం ఎల్వంతివి నిన్ను నొక్కనికి దాసినిగా బానిసగా తెగనమ్ముకొందునే అని హరిశ్చంద్రులో పద్యం ఉంది. కాబట్టి బరిజేపుల లక్ష్మీకాంతం గారి హరిశ్చంద్రుని తండ్రి త్రిశంకువు అనుకుందాం. ఆయన కల్మాషబాదుడు అనే పేరు కూడా ఉందంటారు. ఆయనకి ఓ పిచ్చి కోరిక పుట్టింది, కూడని కోరిక, బొందితో స్వర్గానికి వెళ్ళాలి ఈ శరీరంతో. ఇప్పుడు యజ్ఞాలు యాగాల్లో చాలా భాగం కామ్యకర్మలే. ఇష్టాపూర్తములు అంటారు. ఇష్టములు అంటే ఇష్ట అంటే యజ్ఞము, పూర్తం అంటే ఈ వాపి కోప తటాకాదులు, బావులు చెరువులు దవించడం పూర్తం. ఇష్టి అంటే యజ్ఞం. ఇవి చేసేవారు పూర్వం పుణ్యలోకాలు రావడానికి. లోకానికి ఉపకారం చేస్తే పుణ్యం అంతకంటే ఉంది. అందులో కొన్ని స్వర్గానికి చేర్చే యజ్ఞాలు ఉన్నాయి. ఏదో ఒక యజ్ఞం చేసి నన్ను బొందుతో స్వర్గానికి పంపించమని వశిష్ఠుడు కోరాడు. నువ్వు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడద్దు, ఇది సాధ్యం కాదని చెప్పాడు. ఇది బ్రహ్మజ్ఞాని వశిష్ఠుడు, యోగ వాసిష్ఠం చెప్పినవాడు. ఈ పిచ్చి పనులు ఆయన ఎందుకు చేస్తాడు?
కానీ లోకంలో ఎప్పుడు ఎలా ఉంటుంది అంటే అది ఎంత పిచ్చి పని అని మనం అనుకున్నా ఆ పిచ్చి పని చేసే పిచ్చివాడు ఒకడు ఉంటాడు. దానివల్ల దానికోసం డబ్బులు ఖర్చు పెట్టేవాడు ఉంటాడు అంతే. అదే వాళ్ళ ప్రవృత్తుల లోకాన్ని మనం మార్చలేం. ఈయన ఇక్కడ వదిలేశాడు. ఇంకో 2 ఋషులు అడిగాడు, వాళ్ళు మా వల్ల కాదన్నారు. పైగా వశిష్ఠ మహర్షి కాదన్నాక మేము ఎలా చేస్తామండి అన్నారు. ఆయన మీద గౌరవంతో విశ్వామిత్రుడి దగ్గరికి వెళ్ళాడు. వశిష్ఠుడికి విశ్వామిత్రుడు పడదు. విశ్వామిత్రుడు కూడా ముందు మామూలుగా చెప్పగానే ఏ మతిలేదేమిటి, బంధుతో స్వర్గం అలా అయితే మేము వెళ్ళేవాళ్ళం కదా, కుదిరేది కాదు పొమ్మన్నాడు. కానీ ఇంకేం చేస్తామండి, అందరూ ఇలాగే అంటారు, వశిష్ఠుల వారు కాదన్నారు, మీరు కాదంటున్నారు, పోని వారు కాదన్నారు, మీరు అవునంటారేమో అని వచ్చాను అనగానే ఈయనకి పౌరుషం వచ్చేసింది. వశిష్ఠుడు కాదన్నాడా, కూర్చో, ఎందుకన్నాడు అని అడిగి వశిష్ఠుడి మీద కోపంతో ఈయన ఒప్పుకున్నాడు. ఏమిటంటే అది రాజకీయం కాకపోతే. దానికోసం తన తపస్సంతా ఓ దిక్కున కూర్చుని 10 ఏళ్ల పాటు చేసిన తపస్సంతా ధారపోసి ఈయన్ని స్వర్గానికి పంపి అక్కడి నుంచి ఆయనేమో తన్నేస్తే మధ్యలో నిలబెట్టి అక్కడో రంభ, అక్కడో పీఠం, అక్కడో చింతామణి, అక్కడో కల్పవృక్షం, అక్కడో కామధేను అన్నీ సృష్టించి పారేసి అక్కడి నుంచి మళ్ళీ ఆయన చిలకడ దుంపలు సృష్టిస్తే ఆయన బంగాళదుంపలు సృష్టించి, ఆయనేమో మెట్ట వంకాయ సృష్టిస్తే ఆయన నీటి వంకాయ సృష్టించి, ఆయన గుమ్మడికాయ సృష్టిస్తే ఆయన బుడిద గుమ్మడికాయ సృష్టించి, బ్రహ్మ సృష్టికి ప్రతిగా విశ్వామిత్ర సృష్టి చేసేసి చివరికి కౌశిక గోత్రంలో మమ్మల్ని కూడా సృష్టించేసి రకరకాలు చేసేసిన ఈ విశ్వామిత్రుడు పొందిందేమిటి, త్రిశంకుడు పొందిందేమిటి? మధ్యలో బడి ఆయన ఏడిచాడు, కిందకి దిగాడు. చివరికి దేవతలంతా వచ్చారు, ఈయన విశ్వామిత్రుడిని ప్రార్థించారు, వద్దయ్యా తప్పయ్యా అన్నారు. మొత్తం మీద విరమించుకున్నాడు. ఎందుకు ఇదంతా? అయ్యవారు ఏం చేస్తున్నారా అంటే చేసిన తప్పులు దిద్దుకుంటున్నారని. ఇలాగ మనం కూడా జీవితంలో ఒక ఖచ్చితమైన నిర్ణయం తీసుకోలేక త్రిశంకు స్వర్గంలో ఉంటాం. అలా త్రిశంకు స్వర్గాన్ని వదిలిపెట్టి ఆ స్వర్గానికి కూడా అతీతమైనటువంటి భర్గుని యొక్క పాదాలు మనం సేవిద్దాం. నవజీవనాన్ని వేదం చేసుకుందాం. సెలవు.